వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కోనసీమ జిల్లా అండి. నిన్న నలుగురు కుర్రాళ్ళు వచ్చి మీటర్ సడన్గా చెప్పలేదు, చేయలేదు, ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. మాకు మీటర్ మార్చేస్తున్నారు కట్ చేసి. మాకేమో చెరులో రోజు ఉందండి, ప్యానెల్ తిరుగుతున్నాయి. ఏంటంటే ఇలాగా దౌర్జన్యంగా ఇలా సడన్గా చెప్పకుండా ఇలాగ చేస్తున్నారు ఏంటని అడిగితే మా రూల్స్ అంతేనండి, మేము కట్ చేస్తామని చెప్పేసి ఇక వితిన్ 3 గంటలు కరెంట్ ఆఫ్ చేసి ఆ మీటర్ మళ్ళీ అనుకోకుండా దానికి కంప్లైంట్ ఏమీ లేదండి. అంటే ఇలాగ మీటర్లు మార్చేస్తున్నారో, మాకు 2 phase కరెంట్ వచ్చి మీటర్లు మోటార్లు అన్నీ కాలిపోతున్నాయి. మేము కనీసం మా కరెంట్ ఆఫీస్ కాడికి వచ్చి కంప్లైంట్ చెప్పినా కూడా ఎవరు వచ్చి స్పందించట్లేదు. మీరు 2 phase కరెంట్ ఇచ్చి మీటర్లు కాలిపోతే దానికి మీటర్లు పోతే మేము బాధ్యత. ఇదే ఇంత దారుణం. రైతాంగం పరిస్థితి ఇప్పటికే బాగోలేదు, చాలా దారుణంగా ఉంది. రైతాంగంగా చెరువులు చెయ్యాలో మానేయాలో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. మీరు కరెంటు చూసి ఉన్న చేపలని రొయ్యల్ని కూడా చంపేస్తే మేము ఏం చేసుకోవాలని ఏఏ గారు అడిగితే మా రూల్స్ మా సిస్టమ్ అంతేనండి, మేము చెప్పం, ఇష్టమిషన్ ఇవ్వం, ఏమి చెయ్యం, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని చెప్తున్నారండి. ఏ గారు ఇంత దౌర్జన్యంగా మాట్లాడటం అనేది ఇదే మొదటిసారి అండి మేము చెప్పండి. పేరు నిమ్మకాయల చిన్న అండి, మాది నిమ్మకాయల కొత్తపల్లి అండి. నిమ్మకాయల కొత్తపల్లిలో 18 ఎకరాలు చెరువులు చేస్తున్నామండి. మేము లీజుకి చేస్తున్నామండి. ఆ లీజు చేసే కార్యక్రమంలో ఇవాళ పొద్దుట కరెంటు ఆగిపోయిందండి. కరెంటు ఆగిపోవడం ఏంటని చూస్తే జంపర్లు కట్ చేసి ఉన్నాయండి. ఇది జంపర్లు కట్ చేసానని ఏఈ గారికి ఫోన్ చేసామండి. ఇలా ఏఈ గారికి ఫోన్ చేస్తే మేమే కట్ చేసామండి. ఎందుకు కట్ చేశారని ఏఈ గారిని ఏమని కోరితేనండి, మీకు చెప్పవలసిన పని లేదండి, మీకు కావాలంటే డి గారిని కడుక్కోండి, ఎస్సీ గారికి చెప్పుకోండి, మీకైతే చెప్పవలసిన పని లేదన్నాడండి ఆయన. నాకు ఈ చెరువుకి సంబంధించిన బిల్లు కూడా ఎటువంటి బిల్లు పెండింగ్ లేదండి, నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి. ఇవ్వకుండా అర్ధాంతరంగా వచ్చి కట్ చేయడం వలన నాకు ఈ 15 లక్షల రూపాయలు ఈ చేప చచ్చిపోయిందండి. ఓ 10 లక్షల రీసీడ్ పోయిందండి. ఈ ఎండాటికి నష్టం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటేనండి. నేను రైతునే. ఆయన చిన్నగారి చెరువు ఎప్పుడైతే ఇంకా ఫోన్ చేశారు నాకు ఎలాగని, ఇలా చేప అంతా చచ్చిపోయింది, నాకు కరెంట్ ఎలా కట్ చేయడం అన్నారు. నేను వెంటనే ఏ గారికి చేశాను ఫోను. కానీ ఏ గారు ఏంటి పరిస్థితి ఏంటి, ఎలాగ ఎందుకు చేశారు, 4-5 సార్లు చేసాక ఎత్తాడు. 4 సార్లు చేసాక ఎత్తాక ఈయన చిన్నగారు ఇలాగా చిన్నగారి చెరువుని ఎలా చచ్చిపోయింది ఏంటంటే, అది కరెంటు బిల్లు ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏదో 360కి ఇవ్వాలని అన్నారు. ఆయన చేతన మరి వెయ్యాలంటే ముందు తెలియపరచాలి కదండి, తెలియపరచుకొని ఎలాగైతే కట్ చేశారని అంటే ప్రతి ఒక్కరికి చేస్తున్నామండి. అలాగన్నా ప్రతి ఒక్కరికి చేస్తే రైతులు మట్టుకూర్చిపోతున్నారు, నాశనం అయిపోయారు. ఇక్కడ ఆయన చేప అంతా చచ్చిపోయింది, దాని సమాధానం ఏంటని అడిగితే ఫోన్ కట్ చేసాడండి ఆయన. ఫోన్ కట్ చేసి అది కదండి ఇంకా అక్కడక్కడ కట్ చేసాడు అని చెప్పేసి ఫోన్ కట్ చేసాడు. చేసాక అది ఇప్పుడు ఈ చేప పట్టుకొచ్చి ఇక్కడ వేసాం. మేము అందరం కూడా పట్టుకెళ్ళి ఆ గణేష్ స్వామి కూడా పోసేస్తాం చేప. మేము ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. రేసీడ్ కూడా పోయింది అయింది. మరి ఒక రైతు పోయాక ఆయన అవ్వచ్చు, లేకపోతే మేము కూడా అవ్వచ్చు. అలా చాలామంది ఇప్పటికి ఇబ్బందిగానే ఉన్నది. ప్రతి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తున్నారు. కరెంట్ నైట్ ఎప్పుడైనా ఫోన్ చేస్తే కరెంట్ ఆఫీస్ నుంచి కూడా సమాధానం ఉంటుంది సరిగ్గా. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. దానికి ఏంటన్నది మరి ప్రభుత్వం ఏంటన్నది దానికి చర్యలు తీసుకుని మరి సమాధానం చేపలు పట్టుకొచ్చి మాత్రం ఇక్కడ కరెంట్ ఆఫీస్ వేసాం. ఇప్పుడు పట్టుకెళ్ళి మళ్ళీ గణేష్ స్తంభం కూడా వేయడానికి రెడీగా ఉన్నాను మేము. ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తాం. మాకు ఏదైనా సమాధానం రాకపోతే అరగంటలో మేము పట్టుకెళ్ళకుండా ధర్నా చేయడం రెడీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.